గుడ్ మార్నింగ్. ఏరోప్లేన్ ఏదో మేము మా అద్వైత వచ్చేసి మనము చెక్ ఇన్ అయిపోయింది, లగేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే మేము టర్మినల్ అక్కడ వెళ్ళి 28 దగ్గర వెళ్ళి కూర్చున్నాం. అండ్ ఈట్ హైదరాబాద్ అనేది దాంట్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. అద్వైత ఇంకా ఏరోప్లేన్స్ అనుకుంటూ ఎక్కడ ఏరోప్లేన్ ల్యాండ్ అయితే అక్కడ వెళ్ళి చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ వచ్చే దారి చెప్పాలి అంటే సింపుల్ అండి. మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమిది ఉంటుందో దాన్ని బట్టి, లైక్ కెనడా, లండన్ అట్లా ఎక్కడ నుండి వస్తుందో దాన్ని బట్టి మనం ఏ టర్మినల్ నుండి 9 గేటా 8 గేటా నుండి లోపలికి రాగానే వెంటనే ఇండిగోనా ఏ ఎయిర్లైన్స్ వాళ్ళు చూసుకొని మనం పంపిస్తూనే ఉంటాం. అండ్ పంపించగానే ఫస్ట్ మనం మీకు అందరికీ తెలిసినట్టే ఫస్ట్ మన ఇమిగ్రేషన్ అయిపోతుంది. ఫస్ట్ చెక్ ఇన్ చేస్తాం. చెక్ ఇన్ చేసిన తర్వాత మన ఫ్లైట్ టికెట్స్ ఇస్తారు. అండ్ ఆ తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మనం అట్లా ఇంకా మళ్ళీ చెక్ ఇన్ లగేజ్ ఉంటుంది కదా, ఆ చెక్ ఇన్ లగేజ్ కాకుండా నార్మల్ క్యాబిన్ లగేజ్ మళ్ళీ చెక్ చేసుకుంటాం. అక్కడ మన స్వెటర్స్, బెల్ట్స్, వ్యాలెట్స్, ఫోన్స్, కేబుల్స్ అన్నీ తీస్తారు. అన్నీ తీసేసి ఇచ్చిన తర్వాత అన్నీ చెకింగ్ అయిన తర్వాత ఏదన్నా మనకి వాళ్ళు తీసుకెళ్ళొద్దు అని అనిపిస్తే అక్కడ తీసేస్తారు. సో ఇన్కేస్ మీ వాళ్ళు ఎవరైనా బయట ఉంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు. లేదు ఎవరు లేరు అని అనిపిస్తే సింపుల్ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇంకా. అండ్ మనకి పైన ఇక్కడ చాలా నుండి లోపలికి వచ్చేస్తాం. లోపలికి వచ్చినంత స్ట్రైట్గా వస్తుంటేనే మనకి ఇంకా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మనం ఒకసారి తీసుకొని స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసిన తర్వాత కిడ్స్ని మనది అన్నింటిలో అంతా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేస్తాం. మన స్టాఫ్ ఉంటారు, స్టాఫ్ చెప్తారు, ఎక్కడ సైడ్ గైడ్ చేస్తారు. ఆ గైడ్ చేసిన ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు మాది వచ్చేసి ఇక్కడే 24, 25 ఇలా లోపలికి వెళ్ళేది ఎలా అంటే మనం చెక్ చేసిన తర్వాత ఇలా లోపలికి పంపిస్తారు. డౌన్ వయా ఎక్స్లవేటర్ స్టెప్స్ నుండి తీసుకొని వచ్చేసిన తర్వాత అక్కడ 24A 24B అని ఉంది కదా, ఈ ప్రాసెస్ త్రూ మనం లోపలికి వెళ్తాం. అక్కడ ప్లేన్ని కనెక్ట్ చేస్తారు. అక్కడ ఒక ప్లేన్ వస్తుంది కదా, చూడొచ్చు మనం ఇక్కడ నుండి. ఇక్కడ ఎండ్లో ఈ ఎల్ షేప్లో ఉన్న దాంట్లో ఎండ్లో అక్కడ ప్లేన్ది మనకు కనెక్ట్ అయి ఉంటుంది. సో అలా త్రూ మనం వెళ్ళిపోతాం. అక్కడ ప్లేన్ ల్యాండ్ అవుతుందా? ప్రైమేట్స్ అంట, అది ప్రైమేట్స్ నడుస్తుందంట మధ్య. సో ఇది మనకి ఇట్లా కనిపిస్తుంది, కానీ అక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎంత ఉన్నాడో దాన్ని బట్టి బ్లూ కలర్ దాన్ని బట్టి ఏరోప్లేన్ ఎంత పెద్దగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ